హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ ఎక్స్ప్లోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఆల్రెడీ మనము కనుక్కున్నాము ఏంది హైపోటెనస్ అడ్జసెంట్ ఎక్కడెక్కడ ఒక ట్రయాంగిల్లో ఎక్కడ పెట్టుకోవాలో. సో ఎక్కడ ఉంటుందో మనము నిలబడితే పైకి చూస్తే ఎంత ఏంది దాన్ని హైపోటెనస్ అంటారా అడ్జసెంట్ అంటారా. సో మనకు ఆల్రెడీ మనము ఎత్తు మీద నిలబడితే అది బేస్ అనుకున్నాము. సో మనం ఎక్కడి నుంచి చూస్తామో దాన్ని అది ఏమంటారు అంటే ఫస్ట్ దాన్ని యాంగిల్ అంటారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చింది ఏంది సైన్ ఏ, అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం సైన్ ఏ అంటే యాంగిల్ సైన్ టీటా అని ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. సో దీని ద్వారా నుంచే ఫస్ట్ 3/4 అంటే ఏందో డయాగ్రామ్ క్వశ్చన్ చూసి మనం డయాగ్రామ్ వేసాం. ఓకేనా. సో ప్రీవియస్ వీడియో చూడండి, ఆల్రెడీ నేను ట్రిగ్నోమెట్రీ అంటే ఏందో చిన్నగా బేసిక్స్ చెప్పిన. ఓకేనా. సో ఇప్పుడు లైక్ సైన్ మనకు గివెన్ ఏమి ఇచ్చారు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. ఓకేనా. సో ఇప్పుడు సైన్ టీటా అంటే మనకు యాంగిల్ అంటే లైక్ ఇట్లుంది. సో ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఇది 90 degrees. ఓకేనా, 90 degrees ఉంటుంది. సో సైన్ టీటా అంటే టీటా వాల్యూ ఇక్కడ ఉంటుందా ఉండదా, ఇది ఆల్రెడీ 90 degrees. సో ఇక్కడన్నా ఇక్కడ ఉంటుంది. సో మనము ఇక్కడ చూసుకుందాం. సరేనా. ఇదేంటి సైన్ ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా. సో మనకు సైన్ అంటే సైన్ టీటా అసలు సైన్ ఏ ఏంటిది మనకు ఆపోజిట్ బై హైపోటెనస్, అంతే కదా. సో మనకు అట్లనే కాస్ అడ్జసెంట్ బై హైపోటెనస్, టాన్ ఏంది సైన్ బై కాస్ కదా, దట్ ఈస్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకేనా. ఫస్ట్ మనం క్లియర్ చేసుకున్నాం. సరేనా. ఇప్పుడు మనకు సైన్ ఏ అంటే ఇప్పుడు ఆపోజిట్ బై హైపోటెనస్ అని ఇచ్చారు. సో సైన్ ఏ వాల్యూ ఎంత 3/4 అంటే ఆపోజిట్లో ఏముంది 3, హైపోటెనస్కి ఎంత ఇచ్చారు 4. సో ఆపోజిట్ అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఇది బేస్ అనుకున్నాం కదా. సో ఎప్పుడైనా ఈ బేస్కి టచ్, ఇప్పుడు ఇది ఎట్లాగో హైపోటెనస్ అవుతుంది ఎందుకంటే మనం కింది నుంచి పైకి చూస్తున్నాం కాబట్టి ఇది ఎప్పుడైనా హైపోటెనస్ చేంజ్ కాదు. ఓకేనా, హైపోటెనస్. సో ఎప్పుడైతే ఈ యాంగిల్కి ఏదైతే టచ్ అవుతుందో నేను ఏం చెప్పిన అడ్జసెంట్. ఓకేనా, సారీ ఆపోజిట్. అడ్జసెంట్. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంది ఆపోజిట్. సో ఇప్పుడు ఆపోజిట్లో మనకి ఏమున్నది 3 అండ్ హైపోటెనస్ 4, అంతే అయిపోయింది కదా 3/4. ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి, కాస్ ఏ. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. సో అడ్జసెంట్ ప్లేస్లో ఏముంది మనకి ఏమి ఇవ్వలేదు. సో అడ్జసెంట్ వేసుకోండి బై హైపోటెనస్ ఎంత ఇచ్చారు 4. అర్థమైందా. ఇప్పుడు మనకు కాస్ ఏ వాల్యూ ఇట్లా అడ్జసెంట్ అండ్ హైపోటెనస్ మనకు అడ్జసెంట్ ఇవ్వలేదు. సో కాస్ ఏ వాల్యూ కూడా మనకి ఏం తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకు పైథాగరస్ థీరం గుర్తు రావాలి, అంతే. సో దట్ ఈస్ ఫ్రమ్ పైథాగరస్ థీరం we know AC square is equals to AB square plus BC square. ఓకే, AC square వేసుకుందాం. AC square ఎంత 4 square, AB square ఎంత తెలియదు, అడ్జసెంట్ అంటే మనం ఒక x వాల్యూ తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ x తీసుకుందాం, x square ప్లస్ BC ఎంత 3 square. 4 square is equals to that is x square ప్లస్ 3 square is equal to 4 square వేసుకోండి. సో ఇప్పుడు x square is equals to ఇది అటు పోతే 4 square మైనస్ 3 square, x square is equals to 16 మైనస్ 9. సో x square is equals to, సో 16 మైనస్ 9 అంటే ఎంత, 9 ప్లస్ 7 16 కదా, సో 7. సో x is equals to √7. సో సబ్స్టిట్యూట్ చేయండి అందులో కాస్ ఏ x వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ ఎంత, సో మనకేంది a/h కదా. సో దట్ ఈస్ √7 సో h ఎంత 4. ఇది కాస్ ఏ వాల్యూ √7/4. ఓకేనా. ఇప్పుడు మనము tan ఏ వాల్యూ అనుకుందాం. సో tan ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ బై కాస్ ఏ, అంతే కదా. మనకు సైన్ ఏ ఎంత వచ్చింది, మనకు సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. మన కాస్ ఏ వాల్యూ √7/4. సో ఇది రెసిపీ పైకి పోతుంది కదా, 3/4 × 4/√7.
దట్ ఈక్వల్ టు 3/√7. సో tan A మనకు tan A వాల్యూ 3/√7 వచ్చింది. సో ఇదేంది 3 అంటే మనకు సారీ tan A అంటే ఏంది మనకు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో మనకు బరాబర్ ఉందా ఆపోజిట్ 3? ఓకే. మరి అడ్జసెంట్ √7. ఇందాక √7 వచ్చింది కదా. సో అడ్జసెంట్ వాల్యూ √7. ఓకేనా, క్లియర్ కదా. సో ఇది ఫ్రెండ్స్, ఇంకొక ప్రాబ్లమ్ చూసాం. ఓకేనా. సో ఇది మనకు ఏమి ఇచ్చారు ప్రాబ్లం. ఇఫ్ cot θ ఈజ్ ఈక్వల్ టు 7/8, ఎవాల్యూట్ 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. సో మనకు గివెన్ వాల్యూ. సో ఇంకొకటి కూడా ఏమనుకోమన్నారు, ఇంకోటి cot² θ. ఓకేనా, ఫస్ట్ మనకు గివెన్ రాసుకున్నాం. ఓకేనా, ఏమిచ్చారు cot θ ఈజ్ ఈక్వల్స్ టు 7/8. సో మనం డయాగ్రామ్ వేసుకుందామా. డయాగ్రామ్ వేసుకుందాము. సో దట్ ఈస్ cot θ ఇచ్చింది ఇక్కడ. సో మనకు θ వాల్యూ ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకేనా, ఇది హైపోటెనస్ తెలిసిందే. ఏదైతే మనకు టచెస్ అవుతుందో θకు దాన్ని అడ్జసెంట్ అంటారు. ఓకే, ఇదేంటిది ఆపోజిట్, రైట్. సో θ ఇక్కడ మనం ఏ వాల్యూ ఏ, సో ఇక్కడ తీసుకున్నాం కదా ABC, అందుకంటే θ వాల్యూ అది ఇచ్చారు కాబట్టి ఏ ఇయ్యలే, సి ఇయ్యలే, బి ఇయ్యలే. సో ఇప్పుడు మనకు θ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనకు cot θ 7/8 ఇచ్చారు. ఓకే, సో మనకు 7 సైన్ డైరెక్ట్ 7/8 వేసుకోవచ్చా, కానీ cot θ వాల్యూ 7/8 ఇచ్చారు. సో చూద్దాం మనం ఫస్ట్. cot θ 7/8 కదా. మనకు cot θ ఏంటిది cos θ sin θ. సో cos θ అంటే మనకు ఏంటిది, మన సైడ్స్ ఏమంటుంది, దాని యాంగిల్స్ ఏమంటారు, ఆపోజిట్ అడ్జసెంట్ బై హైపోటెనస్. సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకేనా, ఇప్పుడు ఈ హైపోటెనస్ క్యాన్సిల్ కాబట్టి A/O. సో cot θ మనకి ఏంటిది A/O. సో అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. సో మనకు లైక్ 7/8 ఇచ్చారు కాబట్టి 7/8. సో అడ్జసెంట్ ఎంత 7, ఆపోజిట్కి 8. అంతే కదా, క్లియర్ కదా. సో మనకు cot θ వాల్యూ మనం డయాగ్రామ్ తోటి మనం వేసుకున్నాం. సో ఇప్పుడు మనము క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ మనకు 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. సో మనం అయితే ఫస్ట్ మనకు హైపోటెనస్ తెలియదు కదా. సో ఇది అనుకున్నాం ఫస్ట్. సో బై పైథాగరస్ థీరం by Pythagoras theorem, AC² is equals to AB² plus BC². ఓకేనా, సో దట్ ఈస్ అంతే కదా. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ BC అడ్జసెంట్ స్క్వేర్. మనకు హైపోటెనస్ ఇచ్చిరా, ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు x². సో ఆపోజిట్ ఏముంది 8² ప్లస్ అడ్జసెంట్ 7². సో x² ఈజ్ ఈక్వల్స్ టు 64 ప్లస్ 49. సో x² ఈజ్ ఈక్వల్స్ టు 3, 6 + 4 10, 1 ఉంది అంటే 11. సో x ఈజ్ ఈక్వల్స్ టు √113. మనకు రూట్లో 113 వస్తుందా, రాదు. సో 121 అంటే 11². సో ఓకే, అది వదిలిపెట్టండి. సో మనకు x ఈజ్ ఈక్వల్స్ టు √113. సో ఏమన్ 113. ఇప్పుడు మనకు sin θ వాల్యూ రాసుకుందాం. ఓకేనా, sin θ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అండ్ cos θ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. సో వాల్యూస్ రాసుకుందాం. sin θ అంటే sin θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ 8 బై హైపోటెనస్ √113 అండ్ cos θ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ 7 హైపోటెనస్ √113, 7 బై √113. మనకు sin θ cos θ వాల్యూ వచ్చేసింది. sin θ cos θ. సో cot² అంటే డైరెక్ట్ మనం రాయొచ్చు. సో ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఫ్రమ్ 1. సో ఫ్రెండ్స్ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నా. దట్ ఈస్ మనకు sin θ వాల్యూ ఎంత 8 బై √113 అండ్ cos θ వాల్యూ 7 బై √113.
మన క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు, క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 1 ప్లస్ సైన్ టీటా 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటా. సో మనకు సైన్ టీటా కాస్ టీటా వాల్యూలు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 8/√113 1 మైనస్ 8/√113 1 ప్లస్, సో కాస్ టీటా వాల్యూ 7/√113 1 మైనస్ 7/√113 ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి ఫార్ములా చూడంగానే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి మనకు ఏంది ఫార్ములా, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా, అంటే ఇది a ఇది b, ఇది a ఇది b. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, దట్ ఈస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 1 స్క్వేర్ మైనస్ √113 స్క్వేర్ బై ఇది కూడా 1 స్క్వేర్. సో మొత్తం వేయండి, 1 స్క్వేర్ ప్లస్ 7/√113. ఓకేనా, సో ఇప్పుడు మనకు 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అంటే 64 బై, సో √113 హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ ప్లస్ 1 ఇది మైనస్. ఓకేనా, 1 మైనస్ 7 స్క్వేర్ అంటే 49 బై √113 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 64/113 డివైడెడ్ బై 1 మైనస్ 49/113. ఓకేనా, సో ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమొస్తుంది, 113 మైనస్ 64/113 డివైడెడ్ బై 1 ఇంటూ 113 మైనస్, సో 1 ఇంటూ ఏం లేదంటే ఇక్కడ 1 కదా, సో 1 ఇంటూ 49 బై √113 స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయింది కాబట్టి 113. సో ఈ 113 క్యాన్సల్, మిగిలింది ఏంది 113 మైనస్ 64/113 మైనస్ 49. సో మనకు 113 మైనస్ 64 ఎంత వస్తుంది, సో ఇక్కడ 9, సో ఇక్కడ 49 బై, సో ఇది ఇక్కడ 4 ప్లస్ 6 ప్లస్ 4 10 ఇక్కడ 1 ఉంది 64. సో మనకి ఎంత వాల్యూ 49/64. ఓకేనా, సో మనకి ఇంకొకటి ఏం వాల్యూ కనుక్కోవాలి, ఇది ఏం వాల్యూ 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా వాల్యూ మనకి ఇంత వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనకు కాట్ స్క్వేర్ టీటా కనుక్కోవాలి. సో ఏంది ఇది కాట్ స్క్వేర్ టీటా, మనకు ఆల్రెడీ కాట్ టీటా ఏమి ఇచ్చినారు, సో గివెన్ దట్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 7/8 అంతే కదా, మనకు ఆల్రెడీ కాట్ టీటా ఇచ్చారు. కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 7/8 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 49/64. ఇంతే, సింపుల్. ఓకేనా.